బోర్డర్ విలేజెస్ ను అభివృద్ధికి చిరునామాగా మార్చడమే తమ లక్ష్యమన్నారు ప్రధాని మోదీ. వికసిత్ వైబ్రెంట్ కార్యక్రమంలో భాగంగా యువతతో ముచ్చటించిన ప్రధాని సరిహద్దు గ్రామాల్లో వచ్చిన మార్పులను అడిగి తెలుసుకున్నారు. యువత వర్చువల్ ప్రపంచం నుండి బయటకొచ్చి గ్రామీణ భారతాన్ని ప్రత్యక్షంగా చూడాలని పిలుపునిచ్చారు మోదీ. దేశ సరిహద్దుల్లోని గ్రామాలను చివరి గ్రామాలుగా కాకుండా దేశంలోని తొలి గ్రామాలుగా చూడాలి అన్నదే తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. గత ప్రభుత్వ హయాంలో సరిహద్దు గ్రామాలను చిట్ట చివరి గ్రామాలుగా వర్గీకరిస్తూ నిర్లక్ష్యం చేశారని, ఆ ప్రాంతంలో సరైన రోడ్డు, విద్యుత్, ఫోన్ కనెక్టివిటీ ఉండేది కాదని చెప్పారు ప్రధాని మోదీ. కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సరిహద్దు గ్రామాలే దేశానికి ప్రథమ గ్రామాలుగా భావించి వాటిని అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. ఆ ప్రాంతాలకు ప్రస్తుతం రోడ్, విద్యుత్, ఫోన్, గ్యాస్, రేషన్ సహా అన్ని అందుతున్నాయని చెప్పారు. రైతుల ఉత్పత్తులు మార్కెట్లకు చేరుతున్నాయని, రోజువారీ కార్యక్రమాలు నాన్ స్టాప్ గా ముందుకు సాగుతున్నాయని వివరించారు. దేశాన్ని అర్థం చేసుకోవాలంటే యువత వర్చువల్ ప్రపంచం నుంచి బయటకు వచ్చి గ్రామాలకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ లోని సరిహద్దు ప్రాంతమైన చాంగోతో తనకున్న అనుబంధాన్ని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. ప్రతి దీపావళికి సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులను కలవడం తనకు ఆనవాయితీ అని 2016 దీపావళి సందర్భంగా చాంగో ప్రాంతాన్ని సందర్శించినట్టుగా చెప్పారు. సరిహద్దు గ్రామాల్లో నివసించే ప్రజలు తమ సొంత ప్రయోజనం కంటే దేశ ప్రయోజనమే ముఖ్యమని భావిస్తారని చెప్పారు. సరిహద్దుల్లో ఎన్ని కఠిన పరిస్థితులు ఉన్నా సరే దేశభక్తి విషయంలో రాజీ పడరని తెలిపారు. हर कठिनाई के बावजूद सीमावर्ती गांवों के लोग देशभक्ति को पल प्रतिपल जीते हैं। कुछ वर्ष पहले तक तो बॉर्डर के गांवों को अंतिम गांव कहकर अपने हाल पर छोड़ दिया गया था। इन गांवों में सड़क, बिजली, पानी, स्कूल, अस्पताल ऐसी हर बेसिक सुविधाओं का अभाव था कि ऐसी परिस्थितियों में भी सीमावर्ती गांवों के लोगों की देशभक्ति कभी भी रत्ती भर भी कमजोर नहीं पड़ी। हमारी सरकार ने इन सीमावर्ती गांवों को देश का प्रथम गांव माना। वो प्रथम गांव जहां सुबह की पहली किरण भारत का अभिवादन करती है. వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ లో భాగంగా చాంగో గ్రామాన్ని సందర్శించిన నిఖిత అనే యువతి అక్కడి మార్పులను ప్రధానికి వివరించారు. గతంతో పోలిస్తే చాంగోలో మౌలిక వసతులు గణనీయంగా మెరుగుపడ్డాయని స్థానికులు తనతో చెప్పినట్టుగా వివరించారు. యూపీకి చెందిన సోని తాను హిమాచల్ ప్రదేశ్ లోని స్పితి వ్యాలీ సందర్శించిన సందర్భంగా ఎదురైన అనుభవాలను, చిత్తూరుకు చెందిన భవ్యకు ఉత్తరాఖండ్ హర్షిల్ లోయలో ఎదురైన జ్ఞాపకాలను ప్రధాని మోదీతో పంచుకున్నారు. అలాగే అండమాన్ నికోబార్ కు చెందిన సైంతిక లదాఖ్ లో పర్యటించిన అనుభవాలను ప్రధానికి వివరించారు. మై భారత్ ఆధ్వర్యంలో చేపట్టిన వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ జూన్ 4 నుంచి జూన్ 30 వరకు 2 దశల్లో జరిగింది. లడాక్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లోని 74 సరిహద్దు గ్రామాలను ఈ కార్యక్రమం కవర్ చేసింది.